మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిం ఫ్యాబ్రిక్ కండిషనర్. ప్రాణాంతకమైన బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతూనే ఓ విద్యార్థిని అసాధారణమైనటువంటి పట్టుదలతో విజయం సాధించింది. స్టేట్ టాపర్గా నిలిచింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాకు చెందిన 10వ తరగతి విద్యార్థిని ఇషికా బాలా ఈ వ్యాధి వల్ల 1 ఇయర్ నుంచి కూడా తను స్కూల్కి వెళ్ళలేదు. అయినప్పటికీ కూడా తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల కృషి ఫలితంగా ఆమె ఛత్తీస్గఢ్ రాష్ట్రం సెకండరీ బోర్డు ఫలితాల్లో 99.17% ఉత్తీర్ణతతో స్టేట్ టాపర్గా నిలవటం ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇంకొక వైపు ఆ ప్రాణాంతకమైన వ్యాధి ఏదైతే ఉందో అది తగ్గుముఖం పట్టాలని, భగవంతుడు ఆమెకు మంచి జీవితం ఇవ్వాలని బ్లెస్సింగ్స్ కూడా ఇస్తున్నారు నెటిజన్స్. పూర్తి డీటెయిల్స్లోనికి వెళ్దాం. బ్లడ్ క్యాన్సర్ వల్ల 1 సంవత్సరం పాటు స్కూల్కి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో మళ్ళీ పాఠశాలకు హాజరైంది. IAS కావాలనేదే ఇషికా జీవిత లక్ష్యం. చదువు విషయంలో ఆమె చూపిన కృషి ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. ఇషికా సామాన్య రైతు కుటుంబానికి చెందిన విద్యార్థిని. ఆమె తండ్రి శంకర్ ఇప్పటికే ఆమె ట్రీట్మెంట్ కోసం 15 లక్షల వరకు ఖర్చు చేశారట. ఇషికా కుటుంబం ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉంది. ప్రభుత్వం సహాయం అందించాలని వారు వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ పటేల్ మాట్లాడుతూ, ఇషికాకు ఆరోగ్య సేవలు అందించేందుకు ప్రధాని స్వస్థ్య సహాయత యోజన కింద అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇషికాకు అవసరమైన వైద్య సాయం అందించి ఆమె ఆశయాలు సాకారమయ్యేలా ప్రభుత్వం యత్నిస్తుందన్న నమ్మకాన్ని, భరోసాని, ధైర్యాన్ని ఇషికా బాలకు చెప్పారు జిల్లా అధికారులు. అంతేకాదు, ఇంత ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడుతూ కూడా ఆమె ప్రతిభా పాఠవాలు చూపించి స్టేట్ ర్యాంకర్గా నిలవటం చాలా గొప్ప విషయమని, ఆమె లక్ష్యం చాలా ఉన్నతమైనదని, IAS కావాలనుకునే ఇషికా బాల కోరిక ఖచ్చితంగా ఆ భగవంతుడు నెరవేర్చాలని నెటిజన్లు కూడా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మొదట ఆమె ఆరోగ్యం కుదుటపడాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నామంటున్నారు నెటిజన్లు. మరొక వైపు IAS కావాలన్న నీ లక్ష్యం ఖచ్చితంగా నెరవేరుతోంది. ఆ భగవంతుడు ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు ఇషికా బాల అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తూనే విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ తల్లి అంటూ తమ విలువైన బ్లెస్సింగ్స్ కూడా ఇస్తున్నారు. జూన్ నుంచి పాఠశాలలు ప్రారంభమవుతాయి కాబట్టి మనకు తెలుసు ఈ బస్ ఫిట్నెస్ కి సంబంధించి పూర్తిగా చెకింగ్ ఉంటుంది. RTA అధికారులు కూడా ముందే స్కూళ్ళకి ఒక అఫీషియల్గా ఒక లెటర్ పంపిస్తారు. డెఫినెట్లీ మీ బస్సెస్కి సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాల్సిందే, లేదంటే మేము చర్యలు తీసుకుంటాం, బస్ని కూడా సీజ్ చేస్తాం. ఎందుకంటే పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడడానికి వీల్లేదు అనేటువంటిది ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉంటాం. అందులో భాగంగానే ఈ సమ్మర్లో అంటే ఈ 2 months ఏవైతే బస్సెస్, స్కూల్ బస్సెస్ ఏవైతే ఉంటాయో వాటి రిపేర్లు కావచ్చు, లేదంటే పూర్తిగా ఈ బస్కి సంబంధించిన ఫిట్నెస్కి ఏవేవైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దానికి సంబంధించి అన్ని పనులు కూడా చేయించుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే బోయిన్పల్లిలో ఉన్నటువంటి ఒక గ్యారేజ్లో కూడా డెంటింగ్ చేస్తున్నటువంటి పనుల్లో భాగంగా స్కూల్ బస్కి కూడా డెంటింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ ఒక్కసారిగా బస్సులో ఈ డెంటింగ్ చేస్తున్నటువంటి బస్సులో మంటలు చెలరేగడం, ఆ తర్వాత క్షణాల్లోనే పూర్తిగా ఈ మంటలు అంటుకోవడం, ఆ తర్వాతే పక్కనున్నటువంటి ఒక లారీకి అట్లాగే ఏస్ వాహనం కూడా పక్కనే ఉన్నాయి. సో గ్యారేజ్ అంటేనే మనకు తెలిసి చాలా చిన్న ప్లేస్లో ఎక్కువ వెహికల్స్ వాటి రిపేర్స్ చేస్తూ ఉంటారు కాబట్టి అందులో భాగంగానే ఇప్పుడు ఈ స్కూల్ బస్కి ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో వాటిని ఆర్పే ప్రయత్నం చేస్తున్న సందర్భంలోనే మిగతా పక్కన ఉన్నటువంటి ఈ లారీకి కావచ్చు, లేదంటే ఏస్ వాహనానికి కూడా కొద్దిపాటి మంటలు అంటుకున్నాయి. పూర్తిగా బస్సు అయితే పూర్తిగా కాలిపోయింది కానీ ఈ మిగతా 2 వాహనాలకు మాత్రం మంటలు అంటుకోకుండా కొంత జాగ్రత్త పడ్డారు. కొంతమేర డ్యామేజ్ అయినట్టుగా మనకైతే స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పుడు అంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత మాత్రం ఈ స్కూల్ బస్సెస్కి సంబంధించిన రిపేర్స్ కావచ్చు, ఏదైనా చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అనేటువంటిది ఒకటి. ఆ తర్వాత ఖచ్చితంగా ఈ బస్ ఫిట్నెస్కి సంబంధించి చేస్తున్న సందర్భంలోనే ఈ మంటలు చెలరేగాయి అనేటువంటిది కూడా
స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది. కానీ ఆ గ్యారేజ్కి సంబంధించిన వాళ్ళు మాత్రం ఒకటే చెప్తున్నారు, మేము జస్ట్ బస్ రిపేర్ చేస్తున్నటువంటి సందర్భంలో డెంటింగ్ చేస్తున్నటువంటి సందర్భంలోనే ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత వెంటనే మంటలు అదుపు చేయడానికి మేము అగ్నిమాపక సిబ్బందికి కూడా సమాచారం ఇచ్చాం. అట్లాగే మాకు దగ్గరలో ఉన్నటువంటి పరికరాలు ఏవి అందుబాటులో ఉంటాయో వాటన్నిటితో సహా ఈ వాటర్ని కూడా మేము స్ప్రే చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒకటేసారి చాలా పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నాయి. అందుకని బస్ పూర్తిగా కాలిపోయింది అన్నటువంటి విషయాన్ని అయితే స్పష్టంగా చెప్తున్నారు. కానీ బై గాడ్స్ గ్రేస్ ఎవరికైతే మనుషులకైతే ఏమీ ఇబ్బంది కాలేదు, ఎవరికి కూడా గాయాలైతే కాలేదు. కానీ పూర్తిగా ఈ బస్ అయితే కాలిపోయింది. మిగతా 2 వాహనాలకి కొంతమేర డ్యామేజ్ అయితే జరిగింది. అమెరికా డాలర్ డ్రీమ్స్ ఇవి ఎంత స్ట్రిక్ట్గా రూల్స్ అమలు చేసినా సరే, ట్రంప్ ఎంత చెప్పినా సరే, మన వాళ్ళు అమెరికా వెళ్తేనే ఫర్దర్ స్టడీస్గా బాగుంటుంది అనుకోండి, లేదంటే అక్కడ సెట్ అవుతూనే బాగుంటుంది అనేది కూడా ఇప్పటికీ కూడా నమ్ముతున్నారు. ఓకే, ట్రంప్ వచ్చిన తర్వాత కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చాడు కాబట్టి కొంతమేర ఆగి వెళ్దాము చూద్దాము అనేటువంటిది వేచి చూస్తున్నారు. కానీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరైనా మన వాళ్ళు, మన పిల్లలు వెళ్ళాలి ఎక్కడికైనా అనుకుంటే మాత్రం ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ లిస్ట్లో అమెరికానే ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే కొన్ని ఇన్సిడెంట్స్ ఇప్పుడు అమెరికాలో ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. అది కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పిల్లలు మన వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు, చదువుతున్నారు, అట్లాగే ఉద్యోగం కూడా పొందిన వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ కూడా అట్లాంటివే జరుగుతున్నాయి. అంటే యాక్సిడెంట్స్ అనుకోండి, లేకపోతే అనుమానాస్పదంగా చనిపోవడం అనుకోండి, లేకపోతే సూసైడ్ అనుకోండి, ఇట్లాంటివి చాలా మట్టుకైతే వార్తలు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కూడా అట్లాంటి మరో వార్తనే వినాల్సి వస్తోంది. ఈమె తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నల్గొండ జిల్లా వాసి. ఆమె పేరు వచ్చేసి ప్రియాంక. ఆమె మంచిగా చదువు కోసమని ఒక యూనివర్సిటీలో చదువుకుంది, ఎంఎస్ పూర్తి చేసింది, అట్లాగే పీజీ కూడా కంప్లీట్ చేసిన సందర్భం. ఇప్పుడు ఆమె ఫీజు కట్టుకోవడంతో పాటుగా అట్లాగే అంటే పార్ట్ టైం ఉద్యోగం కూడా వస్తే బాగుంటుంది అని వెతకడం స్టార్ట్ చేసినటువంటి సందర్భం. కానీ ఏం జరిగిందో ఏంటో తెలియదు. మరి ఆల్ ఆఫ్ సడన్ మొన్న అంటే ఒక 15 రోజుల క్రితం ఆ అమ్మాయి అస్వస్థతకు గురైంది. ఆ టెస్ట్ల కోసమని డాక్టర్ దగ్గరికి అన్ని టెస్టులు చేయించిన తర్వాత ఒక షాకింగ్ వార్త, ఆమెకు క్యాన్సర్ ఉంది. క్యాన్సర్ అని తేలిన తర్వాత మరి అది ఏ స్టేజ్ వరకు వెళ్ళింది అని అంటే కనీసం పాపం ఆ అమ్మాయికి తెలియనటువంటి పరిస్థితి. బానే అంటే చదువుకుంటుంది, ఆ తర్వాత ఉద్యోగం కూడా వెతుకుతుంది, అసలు ఆమెకి ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ కూడా లేవు. అట్లాంటిది ఆల్ ఆఫ్ సడన్గా ఒక 15-20 రోజుల క్రితం అయితే ఆమె కొంత అనారోగ్యానికి గురి కావడంతో ఆమెనే వెళ్ళి టెస్ట్ చేయించుకుంది. అన్ని డాక్టర్స్ చెప్పినటువంటి అన్ని టెస్టులు చేయించుకున్నటువంటి సందర్భం. ఈ మే 5న ఆమెకు ఎముక మజ్జను ప్రభావితం చేసేటటువంటి అరుదైన రక్త క్యాన్సర్ అట ఇది. దీని పేరు వచ్చేసి AML అంటే అక్యూట్ మైలాయిడ్ లుకేమియా. ఇది నిర్ధారణ అయింది కాబట్టే ఆమె పాపం పూర్తి స్థాయిలో కోమాలోకి వెళ్ళిపోయినటువంటి సందర్భం. అంటే 5వ తారీఖు అంటే మనం ఈరోజు ఉంది కేవలం 14వ తారీఖు ఈరోజు. 5వ తారీఖున ఆమెకు క్యాన్సర్ ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. అది కూడా చాలా రేర్గా వస్తుంది. అట్లాంటిది పాపం ఆమెకి సోకినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి కూడా ఆమె బెడ్కే పరిమితం అయిపోయింది. పేరెంట్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇలా ఉంది అని. కానీ పేరెంట్స్ పాపం ఆమె దగ్గరికి కూడా వెళ్ళలేకపోయినరు. మనకు తెలిసి ఇప్పుడున్నటువంటి సందర్భంలో అక్కడ టేక్ కేరర్స్ కావచ్చు, ఆమె ఫ్రెండ్స్ కావచ్చు, కొంత హెల్ప్ చేసిండ్రు, ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. అండ్ ఏం చేద్దాము ఏంటి అన్న ఆలోచన చేస్తున్న టైంలోనే పాపం బ్రెయిన్ డెడ్ అయిన సందర్భం. ఈ ఇన్ఫర్మేషన్ని వాళ్ళ పేరెంట్స్కి చేరవేసిండ్రు. ఇట్లా మీ అమ్మాయి ప్రియాంక ఇలా క్యాన్సర్ నిర్ధారణ అయింది, మేము ట్రీట్మెంట్ అయితే కొనసాగిస్తున్నాం, కానీ ఈమె పరిస్థితి ఇది ఇలా ఉంటుంది అని చెప్పారు. అట్లాగే ట్రీట్మెంట్ కోసం కూడా మేము ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ట్రీట్మెంట్ ఎట్లా సహకరిస్తుంది ఏంటి అనేది
చూడాల్సిందే అని వాళ్ళ పేరెంట్స్కి కావచ్చు వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉన్నారు. ఈ టైంలోనే పాపం ఆమె బ్రెయిన్ డెడ్ అయిపోయింది. సో మే 7న బ్రెయిన్ డెడ్ అయినట్టుగా డాక్టర్లు అయితే నిర్ధారించిన పరిస్థితి. అయితే బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత అంటే ఉలుకు పలుకు ఏముండదు, ఇంకా ఆల్మోస్ట్ మనిషి బ్రెయిన్ డెడ్ అయిందంటే ఇంకా వాళ్ళు మళ్ళీ కోలుకునే సందర్భాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. ఈ తెల్లవారుజామున పాపం వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దట్ ప్రియాంక ఈజ్ నో మోర్ అన్నటువంటిది. ఇంకా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు పేరెంట్స్ కూడా. మా అమ్మాయి చాలా బాగా చదువుకొని ఇంకా సెట్ అవుతుంది, తన ఫ్యూచర్ బాగుంటుంది అని అనుకుంటున్నటువంటి సందర్భంలోనే పాపం అనుకోనటువంటి అనారోగ్యం దరిచేరడం, ఆ తర్వాత అమ్మాయి పాపం ప్రాణాలే విడిచడం నిజంగా అత్యంత బాధాకరం అని కూడా చెప్పొచ్చు. వీళ్ళ విలేజ్ వచ్చేసి నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పందెనపల్లి గ్రామం. సో ఆమె మరణ వార్త విన్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. కానీ ఫ్రీక్వెంట్గా ఇట్లాంటి వార్తలు అంటే అక్కడ ఉన్నటువంటి మన పిల్లలు ఏదో ఒక సందర్భంలో ఇట్లా చనిపోతున్నారు అన్నటువంటి వార్తలు విన్నప్పుడల్లా ఎవరైతే పేరెంట్స్ ఇంకా కూడా మన పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో లేకపోతే ఫ్యామిలీస్తోని సెటిల్ అయి ఉన్నారో వాళ్ళందరికి కూడా ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటున్నారు ఎలా ఉన్నారు ఏంటి అనేటువంటిది. ఆ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్న సందర్భాలు అయితే చాలా కనిపిస్తున్నాయి. దూరంగా ఉంటున్నారు కానీ మనసంతా వాళ్ళ మీదనే ఉంటుంది అని పేరెంట్స్ కూడా చెప్పిన సందర్భాలు అయితే చాలానే ఉంటున్నాయి. సో మరో విషాదకరమైనటువంటి ఘటన, పాపం నల్గొండ జిల్లా వాసి ప్రియాంక ఈరోజు అంటే ఆమెకు సోకినటువంటి క్యాన్సర్తోని బ్రెయిన్ డెడ్ అయి చనిపోవడం అయితే జరిగింది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు